హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మళ్ళీ ఈ క్రాఫ్ట్ వరల్డ్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. మనమైతే ఫుల్గా దీన్ని అయితే మొత్తం అయితే మార్చేసాం. చూసారా అంత బాగుందో. ఫస్ట్ అయితే మీకైతే చెస్ట్స్ అనేవి చూపిస్తారు. చాలా కలెక్ట్ చేసాం. ఎన్ని కాబుల్ స్టోన్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇది కూడా కలెక్ట్ చేస్తారు. అండ్ చికెన్ చాలా చంపాయి. ఎన్ని చంపాయో నాకే తెలియదు. అలాగే ఎక్కువగా కోల్ కలెక్ట్ చేశాను. నేనైతే వీడియోలు పెట్టలే కానీ చాలా మైనింగ్ చేశాను. అలాగే ఇక్కడైతే 2 ఆర్మర్లు అయితే పెట్టుకున్నా. మనం అయితే ఎక్కువగా చంపేసి ఇలా ఆర్మర్ పెట్టుకుని అలాగే వీటన్నిటిని ఎలా అయితే మనం తయారు చేసేసుకున్నాం. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అయితే మనం విలేజ్ అయితే మైనింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా నేనేంటంటే మనకు అవసరం లేని వస్తువులన్నీ తీసేద్దాం. ఫస్ట్ అయితే ఈ అవసరం లేని వస్తువులన్నీ తీసేయాలంటే కొంచెం టైం పడుతుంది. లేని లూట్ అంతా ఇప్పుడైతే తీసేసా. ఇప్పుడైతే మనకు అవసరం అన్నీ తీసేసి ఇప్పుడైతే చాలా నైట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము వెళ్ళకూడదు. ఫస్ట్ వెళ్ళి పడుకోపోదాం. బెడ్రూమ్ కూడా చాలా ఇది వచ్చిన శాండ్ పెట్టా, అలానే వుడ్ కూడా పెట్టా. చాలా బాగుంది కదా. మా బ్రేక్ చేసి బేటా ఎవర్రా రే నువ్వు. రే టెలిపోర్ట్ అయిపోతున్నాడు డాకు. రే పద రే పద లోపల పద. వరణ ఆయన ఏంది గాయస్ ఇది. ఈడెవడరాగా బాబు. సడన్గా వచ్చేసాడు గాయస్ ఈడైతే. ఫస్ట్ అయితే మనం అయితే ఫుడ్ తినాలి. ఎవడరా బాబు ఈడు. మార్కెట్ పీచ్లో చూసారా గాయస్. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి. ఒక్కసారి గుండె జారిపోయి డైర్లోకి వచ్చింది గాయస్. నాయన బయట ఉన్నాడు. మ్యాక్స్ పట్టుకుని వెళ్దాం. వేసేద్దాం లేడా. అరే ఏంటి డీడు, ఎక్కడికి వెళ్ళాడు డీడు. కనిపించట్లేదు గాయస్. దొరికి ఉంటే సిద్ధం గాయస్. పిలింగ్ కొట్టాడు గాయస్. అమ్మో 2 హార్ట్లు ఎగిరిపోయి. అమ్మ కొట్టేస్తున్నాడు గాయస్. అమ్మ కొట్టేస్తున్నట్టు గాయస్. ఈడైతే గట్టిగా మనమైతే త్వరగా వెళ్ళాలి ఇప్పుడైతే. ఏంటి గాయస్ ఇది అసలు. ఏమైనా న్యాయంగా ఉందా. ఏంటి గాయస్. త్వరగా తినాలి లేకపోతే పెరగదు. త్వరగా పెరగాలి. ఏంటి మనకి లైఫ్ ఏమనుకోకండి. మనం అయితే త్వరగా వెళ్దాం. షార్ట్ పట్టుకుని అన్నీ వేసేయడానికి. పదండి గాయస్, యుద్ధానికి సిద్ధమవు రాజా. యుద్ధానికి సిద్ధమయ్యామా. పదండి గాయస్, ఆ నెల్లు వేసేద్దాం. ఓకే, యాక్స్ షార్ట్ 2 కలిపి దడేలు ఆడికి ఎగిరిపోతాయి. చూడండి. ఓకే, 2 అక్కడే ఉన్నారు. మనమైతే సైలెంట్గా వెళ్ళి ఫస్ట్ బాణం అయితే మనకైతే పడిపోతుందని అనుకుంటున్నా. పైకి వచ్చేసాడు. చూసారా, ఒక్క దెబ్బకి అయిపోయాడు. అట్లుంటుంది మన మనతో. అమ్మ పుట్టక్కడు వేసాడు. అయిపోయాడు గైస్. అమ్మయ్య, ఒక దరిద్రం వదిలేసింది. నేను నీటిలో పడిపోయినా. ఓకే, మనమైతే త్వరగా వెళ్ళాలి. నేనైతే అసలు ఏం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ అయితే మనం మైనింగ్ చేయడానికి అయితే వెళ్ళాలి. మైనింగ్ చేయాలి అంటే మనమైతే ఫస్ట్ కేవ్ని అయితే వెతకాలి. మనమైతే త్వరగా కేవ్ని అయితే వెతికేద్దాం. కేవ్ ఎక్కడ కనిపించట్లేదు గైస్. ఇక్కడెక్కడైనా కేవ్ ఉందా లేదా ఓ రేట్ మ్యాన్, ఎక్కడ కనిపించట్లేదు గాయస్ ఇదైతే. ఓకే, లిటరలీ చాలాసేపు మీకైతే కట్ చేసేసాను మొత్తం వీడియో అంతా. వెతికిన తర్వాత మనకైతే దొరికింది ఒక కేవ్. నేను ఇలాగైతే మొత్తం వెళ్ళి చూసా. ఒక కేవ్లో అయితే మనకి ఐరన్ దొరికింది గాయస్. ఆ ఐరన్ అయితే మన ఇంటికి వెళ్ళి అయితే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చేద్దాం. ఫస్ట్ అయితే ఈ కేవ్లో అయితే చూద్దాం ఏమైనా ఉన్నాయేమో.
జాంబీ సౌండ్స్ మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీకు వినిపిస్తుందో లేదో మరి నాకు తెలియదు, కానీ చాలా జాంబీస్, చాలా. ఇక్కడే గుడ్డు లేదు. ఇవన్నీ నాకు ఒక టైం వేస్ట్. అసలు కేవ్ అక్కడితో ఎండ్ అయిపోవడం ఏంటో నాకేం నచ్చలేదు. ఇక్కడైతే మనకండి వెళ్ళిపోదు. ఈ కేవ్ అయితే ఇటు నుంచి వెళ్ళి అక్కడ ఎండ్ అయిపోయింది. గొప్ప కేవ్ మనకైతే ఈ సైడ్కి అయితే ఒక కేవ్ ఉంది. ఆ కేవ్లో అయితే మనకైతే ఐరన్ దొరికింది. ఓకే గాయ్స్, మనమైతే ఇంటికి వెళ్ళిపోతాం. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. జాంబీ మావా ఏందయ్యా, ఏం చేస్తానా? ఆడైతే లోపలికి అయితే వెళ్ళిపోయాడు గాయస్. గట్టిగా కొట్టేసాం ఆడికి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. నేనైతే ఇలానే దారి గుర్తుంచుకున్నా. ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడైతే తిరగాలి. కొంచెం కర్ర ఇక్కడ పక్కలే. ఇక్కడైతే మనం ఎక్కిపోదాం. ఇక్కడ తికమక్క ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడే స్కెల్టన్స్ అయితే ఉంటారు. మీకు వీడియోలో సగం అక్కడ కట్ చేసేసాను కదా నేను కేవ్ వెతుకుతున్నప్పుడు. అప్పుడైతే కరెక్ట్గా ఈ చెట్టు కిందే నేనైతే ఒక స్కెల్టన్ మామూలు అయితే చూసా. అదైతే నన్ను మామూలుగా అటాక్ చేయలే. ఇద్దరు కూడా ముగ్గురు వచ్చిన వారికి ఎక్కిపోయారు. కానీ నేను లాస్ట్కి ఎండ్లోకి తీసుకెళ్ళిపోయాను. ముగ్గురు కలిసి ఓం బింబుష్ అయిపోయారనమాట. మనమైతే త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి ఇందులో లోపలికైతే మనమైతే ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి ఇందాక కోల్ కలెక్ట్ చేసాం కదా. నేనైతే ఇందాకైతే కోల్ కలెక్ట్ చేసా. ఏం లేదన్నా కదా, అందులో అయితే మనకు కొంచెం కోల్ అయితే దొరికింది. ఆ కోల్ని ఐరన్ ఇక్కడైతే పెట్టేద్దాం. మనకైతే ఇందులో ఆ కోల్ వల్ల ఐరన్ అనేది మెల్ట్ అయిపోయి మనకైతే ఐరన్ బిస్కెట్స్లో వస్తాయి. మనమైతే ఆ ఐరన్ బిస్కెట్స్తో ఏమైనా చేసుకోవచ్చు. అలాగే హెల్మెట్స్ అని అలాగే ఏవేవో వస్తుంటాయి. మనం అలా ఎన్నెన్నో తయారు చేసుకోవచ్చు. ఇందులో అయితే మన హార్మోన్స్ ఉన్నాయి. ఇందులో మనకు కొన్ని ఐరన్ ఇందాక ఇందులోనే పెట్టాను. ఎస్, ఇందులోనే ఇవి కూడా తీసేద్దాం. ఓకే, ఇందులో అయితే ఐరన్ అయితే పెట్టేద్దాం. మిగతా ఐరన్ని మనకైతే మొత్తం ఎంత ఐరన్ వస్తుంది? ఒక 6 ఐరన్ అయితే వస్తుంది. ఆ 6 ఐరన్తో మనమైతే ఒక హెల్మెట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఒక ఐరన్ హెల్మెట్ ఇప్పుడు మనమైతే ఐరన్కి వచ్చేసాం. మొన్నటి వరకు స్టోన్ ఇది ఎప్పుడు అవుతుందో ఏంటో. అవ్వ స్పీడ్గా ఇంకొకటి ఉండేది అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అయిపోయింది. మొత్తం 6 వచ్చేసాయి. దీంతో అయితే కోల్ కూడా మనమైతే తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే త్వరగా ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీయాలి. ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేద్దాం. ఈ క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళేసి ఇలా పెడితే మనకైతే ఒక హెల్మెట్ అయితే వచ్చేస్తుంది. ఈ హెల్మెట్ అయితే మనమైతే ముందుగా ధరించేద్దాం. షట్, ఇదేదో అయింది ఫ్రెండ్స్. ఇదైతే అవ్వట్లేదు. ఏంటి సర్వర్ ప్రాబ్లం లాగా ఉంది. ఓకే, నెట్ అయితే సరిగ్గా లేదు ఫ్రెండ్స్. ఇదైతే అసలు అవ్వట్లే. అవ్వు ట్రై చేద్దాం. ఏవి తీయడం కావట్లేదు అసలు. ఏంటయింది? లేంటి అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇలా అవుతుంది అనుకోలే. కింద పడేసామా? సర్లేండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్. మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. నెక్స్ట్ అయితే ఒక మైండింగ్ వీడియో అయితే వామోరే మంటలు అనుకున్నారా? నీళ్ళు తండ్రి ఎవరికి వస్తారా? సరే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.